డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తుండగా ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్లో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి క్యాడర్ను మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికలకు సిద్ధం చేసే వ్యూహంపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తుండగా ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్లో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి క్యాడర్ను మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికలకు సిద్ధం చేసే వ్యూహంపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కృత్రిమ చేస్తుంది. దానికి సంబంధించి ఈసారి ఎలక్షన్ లో పార్టీ విజయం సాధించాలో దానికి కావాల్సిన మార్గాలు ఏమున్నాయి, ఏమి చేయాలనేది దానిపైన నేతలు ఉన్నారు. అందులో భాగంగానే వరుసగా రాష్ట్రానికి కేంద్ర జాతీయ నాయకులు గత ప్రధానమంత్రి మోడీతో పాటుగా అది నాకు చెప్పిన జాతీయ రాష్ట్రంలో బీజేపీ అనేది తెలంగాణపై ఎలాంటి ఫోకస్ పెట్టింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఏ మాత్రమో నెక్స్ట్ టార్గెట్ ఏదో వేగంగా సాధించిందో పూర్తితో తెలంగాణలో విజయం సాధించాలనే లక్ష్యంతో దృఢ నిశ్చయంతో బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పడం. అందులో ఈ నెల 26వ తేదీన అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఒక కరీంనగర్ లో జరిగే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. దానికి సంబంధించి ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒకవైపు పార్టీలను బలోపేతం చేస్తూ పార్టీ కింది స్థాయి క్యాడర్ను కూడా బలోపేతం చేయాలి. పార్టీలో అంతర్గత విభేదాలు ఏమున్నావో వాటిని చక్కబెట్టడంతో పాటు నేతల మధ్య సమన్వయము, అదేవిధంగా ఏదైనా కార్యక్రమాలు తెలంగాణలో ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రైవేట్ కార్యక్రమాలు కానీ అదేవిధంగా పార్టీ తరపున చేసే కార్యక్రమాలు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకత దానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా బీజేపీ అడుగు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఉంది. అందులో ఎవరైతే ఉన్న అగ్రనాయకులు నేతలు ఎవరైతే ఉన్నారో అమిత్ షా గానీ మోదీ జేపీ నడ్డా సింగ్ లాంటి బీజేపీకి నేతలు అగ్రనేతలంతా తెలంగాణపై రావడం, వరుసగా పర్యటన చేయడం ముఖ్య ఉద్దేశం కూడా తెలంగాణలో ఫోకస్ పెట్టాం. బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తున్నది, ప్రజల్లో ఒకమైన పాజిటివ్ థింకింగ్ తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఉంది. ఇటు పార్టీ శ్రేణులను ఏకతాటిపై చేయడం, పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, నాయకులు ఏదైతే ఉన్నారో ఇటు రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటిపై చేయడం, అదేవిధంగా కార్యకర్తలలో నూతన ఉత్తేజాలు నింపడం, పూర్తి స్థాయి నుంచి వాటిని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే ఇప్పటికీ ప్రధానమంత్రి మోడీ వచ్చి వెళ్ళారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా కూడా వచ్చారు. అదే విధంగా జాతీయ నాయకుడు అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా 3 రోజుల పర్యటన చేశారు. ఇప్పుడు మరోసారి 26వ తేదీన సంబంధించి ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశం అవుతుంది. వరుసగా వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఏం చేస్తుంది, రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఏం చేస్తుంది, జాతీయ నాయకులు ఏం ఆలోచన చేస్తున్నారు, పార్టీలో వరుసగా రాష్ట్ర పర్యటనలు చేయడంలో ప్రధాన ఉద్దేశం అనేది ఇతర పార్టీ నాయకులు రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. అంటే నెక్స్ట్ టార్గెట్ గా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఇతర పార్టీలకు కూడా ఒక ఏదైతే ఉందో దానికి టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో బీజేపీ దానికి రీచ్ కావాలనే ఏ విధంగా ముందుకు ప్రణాళికలు చేస్తుందనే విషయాన్ని ఒక ప్రణాళికబద్ధంగా స్పష్టంగా ఇతర పార్టీలకు రాజకీయ నాయకులు పార్టీలో రాష్ట్రంలో ప్రజలకు ఒక సందేశం ఇస్తుంది. కాబట్టి ఏదైతే రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా బీజేపీ అడుగులేస్తుందని చెప్పి అందులో భాగంగానే ఈ నెల 26వ